ప్రవక్త అయినటువంటి యెషయా రాసిన గ్రంథం 58వ అధ్యాయం 3వ వచన భాగం నుండి మనము చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అదురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుర్తులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలమంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాయమాన మోకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని వెరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. పెట్టబడినటువంటి ఈ ఉపవాసం ద్వారా ఏం పొందుకోలేకపోతున్నారు, లేదంటే ఏమి విడిపించబడాలనుకుంటున్నారు, లేదా ఏ విధంగా దేవునిలో ఎదగాలనుకుంటున్నారు? ఏమన్నా ఒక నిర్ణయంతో ప్రభా ఈ 2020 ఉపవాస దినాలు, సో ఈ విధంగా నేను మార్చివాడాలి, ఈ విధంగా నేను కొత్త జీవితం కలిగి ఉండాలి, లేదా ఈ విధంగా నేను కొన్ని విడుదల పొందుకోవాలి, లేదా నేను ఈ విధంగా ఆస్వాదించబడడానికి ఒక కారకం ఇది అనేది ఏమైనా ఒక ఆలోచన ఉందా? సర్వసాధారణంగా మనం ఏం చేస్తామంటే ఉపవాస దినాలంగానే మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతంలో ఏమంటే తెలుసా, సరే ఎలాగైతే ఉపవాసంలో ప్రార్థన చేయమంటారు కదని చాలా మంది 90% ఏం చేస్తాం తెలుసా, మనం రొటీన్ గా చేసే ప్రార్థనలు వచ్చేస్తే మనకి ఎందుకంటే ఆ క్యాసెట్ ఫీడ్ అయిపోయింది, ఇక ఫీడ్ అయిపోయింది. ఆమె అన్న వరకు కూడా మనం రెగ్యులర్ గా చేసి ప్రార్థన వచ్చేస్తూ ఉంటాం. లేదంటే పాస్టర్ గారు ఏమన్నా 4 అంశాలు చెప్పారనుకోండి, ఈ 2 రోజుల్లో చేస్తాం ఆ 4 అంశాలు. అవునా? అంతేనా? రెగ్యులర్ ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి ఏమైనా వ్యత్యాసం ఉందా మీరు? నేను అదే అడుగుతున్నాను. ఏమైనా మార్పు ఉందా? ఒక కొత్త మార్పుతో ఏమైనా చేస్తున్నారా ఉపవాస ప్రార్థనలు అయితే అని అడుగుతూ ఉన్నాను. చూసాం, ఉపవాసం అంటే ఇప్పుడు చదివినటువంటి ఈ వచ్చిన భాగాలన్నింటిలో కూడా దేవుడు సెలవిస్తుంది అని తెలుసా? ఈ 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం కాదు నాకు ఉపవాసం అంటే. 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం కాదు నాకు ఉపవాసం అంటే. 6వ వచనం చూడండి, అది నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుని స్తోత్రం. 6వ వచనం చూడండి, అది నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. ఏంటి అని అంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, అమ్మా ప్రతి కాడిని వెరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉపవాసం ఇద్దంట. ఏంటి అంటే ఈ భాగం ఈ 4-5 చూస్తారంట, మనం విసర్జించబడాలంట. ఏం చేయబడాలి? విసర్జించబడాలంట. అంటే విమోచన రావాలంట, విడుదల కలగాలంట. మనం ఏం చేస్తాం తెలుసా? దాని ప్రభు అది ఇది మా ఇంట్లో అది జరగాలి, ఇది జరగాలి, పక్కన పెట్టుకొని ఏ ప్రార్థన వస్తాయి. కానీ ఉపవాసంలోనంట ఏం చేయబడాలంటే విసర్జించబడాలంటే. ఏం విసర్జించబడాలంటే అక్కడ చెప్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడాలంట. దేవునికి స్తోత్రం. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పబడంట. అపవాది ఏ కట్లకి మనం బంధించేసి ఉంచిందో ఆ బంధకాలన్నీ కూడా తెంచబడాలంట. నాకేమి లేదండి, నేనేం కట్టబడలేదండి మనం అనుకుంటూ ఉంటాం. కొత్త సంవత్సరం ప్రారంభం అవగానే ఒక నిర్ణయం తీసుకుంటాం,
ఏదేమైనా సరే ఈ కాలం నుండి తెల్లవచ్చు 4 గంటలు వేసి ప్రార్థన చేయాలి, మొక్క కడికని తీసి ఒక అధ్యయనాలు చదవాలని ఒక భక్తి చింతకుడు మనం నిర్ణయం తీసేసుకుంటా ఉంటాం. మొదటి రోజుకి సగం మంది అవుతుంది, రెండో రోజు ఇంకో సగం మంది, మూడో రోజు వెళ్ళేసరికి వారం 10 రోజులు ఆడేసరికి నిర్ణయాన్ని తూర్చు అంటాం. అదే దుర్మార్గం. అంటే దేవుని సన్నిధికి లాభమేమో. మనం లేచి తెల్లవారుజాము 4 గంటలు ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మన ప్రార్థన చేద్దామని తలంపు మనలో ఉండదు, నిర్ణయం తీసుకుంటాం. కానీ ఆ నిర్ణయం మన జీవితంలో అమలు చేయకుండా ఏం చేస్తుందంటే అపవాది కట్లను బంధిస్తుందంటే అప్పుడే మంచి గొర్రెపెట్టి నిద్రవుతాం. దేవుని స్తోత్రం. అదే అపవాది కట్టే కట్లు. ఇంకా చెప్పమంటారా, మనం ఆదివారం రోజున ఏదేమని ఈ రోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి చాలా రోజు అయిపోయింది అనుకుంటాం. కానీ అదే రోజున ఏదో ఒక ఫంక్షన్ తగ్గుతాడు, పర్లేదు వెళ్ళపోయిన అనుకుంటాం. కానీ కొంచెం మెరుగు కాకపోతే మాకు సాధించి మా అమ్మ కట్టిపెట్టారు, ఏం చేస్తాం మళ్ళీ పెట్టాలి. కాబట్టి అంటే మనం ఏదేమైనా సరే అక్కడ తీసుకెళ్ళడానికి ఏది విడిచిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి మిమ్మల్ని బయటకు పంపడానికి అపవాది ఎన్నో కట్టలు కడుతూ ఉంది. మనం అనుకుంటామంట నాకేమి లేవండి, ఇవన్నిటి నుండి కూడా మనం విడిపించబడాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కాడి మాను మోపులు తీయడం బాధింపబడిన వారిని విడిపించే. మనం ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ కష్టాల్లో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో, ఏ అనారోగ్యంలో ఉన్నామో, ఏ బలహీన స్థితిలో ఉన్నామో, ఏ అప్పుల వాళ్ళతో నలిగిపోతున్నామో, ఏ కుటుంబంలో సమానం లేనటువంటి స్థితిలో ఉంటున్నామో, ఇవన్నిటి నుండి కూడా మనం ఏమవ్వాలంటే విడిపించబడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఉపవాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కాడిని వేగొట్టడు, ప్రతి కాడిని వేగొట్టడు. ఏంటి కాడేంటి? ఏంటి కాడేంటి? నేనేం మొయ్యలేదని అనుకుంటున్నారా? బంగారం ఈజీగానే మోసేస్తున్నామంటే మీకే ఏం మొయ్యలేదని అనుకుంటున్నారా? అపవాది పెట్టే ప్రతి కాడి భారాన్ని, అది అనారోగ్యం అవ్వండి, లేదా అప్పులు అవ్వనివ్వండి, లేదా కుటుంబ సమస్యలు అవ్వండి, ఏ భార్యని ఏ కాడేనంట ఏం చేయబడాలంటే వెలుగుగొట్టబడాలంట. దేవునికి స్తోత్రం. ఇది అంట దేవునికి ఇష్టమైన ఉపవాసం. అంటే మనం విడుదల పొందడం దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. విసర్జించబడడం అంటే మనలో ఏ పాపం అయితే ఉందో, ఏ శాపం అయితే ఉందో, ఏ అతిక్రమాలు అయితే ఉన్నాయో, మనం దేనికైతే బలహీన పడిపోతున్నామో, దేనికైతే బానిసం అయిపోతున్నామో అవన్నీ కూడా ఏం చేయాలంటేనంట విసర్జించబడాలంట. దేవునికి స్తోత్రాలు. కొత్త సంవత్సరం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాదు, ఇప్పుడు తీసుకోవాలి ఉపవాస కూడికలో. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికలో నిర్ణయాలు తీసుకోవాలి. ఎంతో తెలుసా, 3 దినాలు ఉపవాసం ఉంటున్నామంటే మన శరీరాన్ని మనం నలగొట్టుకొచ్చాం. దేవుడు మనలో ప్రవేశపెట్టినటువంటి ఆత్మను మనం ఏమవుతున్నామంటే వర్ధిల్లుతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రాలు. శరీరం మన బలహీన పరిస్థితి ఉంటుంది, శరీరం మన బద్దకం చేస్తూనే ఉంటది, మీ శరీరం మనం పరిపాలిస్తూనే ఉంటది. కానీ ఈ 3 దినాలు దాన్ని జయించారంట. ఈ 3 దినాలు మన శరీరాన్ని మనం జయించి ఆత్మల వర్ధిల్లుతూ ఒక నూతన నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు చెప్పుకుని మనం సంవత్సర కాలం బ్రతకాలి. అందుకని పెట్టబడే ఉపవాస దినాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఇది. మన జీవితంలో విడుదల పొందుకోవడం, దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం అంటే ఇది. మనం విడుదలను పొందడం. దేవుడు విడుదల పొందాలనుకుంటున్నాడా, మనం విడుదల పొందాలనుకుంటున్నాడా? ఇది ఎంత అత్యంత ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఏదో పాస్టర్ గా పెట్టారు కదా, కాబట్టి ఎందుకు కూర్చొని వచ్చేద్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు కూర్చుని మీ బాడీ ఇక్కడ ప్రెజెంట్ చేసి మైండ్ ఇక్కడ పూర్వమైన పెడితే ఉపయోగం లేదు.
ఇంటికాడ కూర మోపేసం లేదో, నేను ఇంటికి వెళ్ళి కూర ఇస్తారో లేదో, వీటి మీద పెడితే ఉపయోగం లేదు. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ఈ విడుదల పొందుకునే వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నచ్చినాను ఈ 2022వ సంవత్సరం ఉపవాస దినాల్లో ఒక నిర్ణయంతో, ఒక తీర్మానంతో, ఏదేమైనా మీ ఇంట్లో ఏ సమస్యలకి బాధించబడుతున్నాయో, ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటి నుండి విడిపించబడి నేను ఈ 3 దినాలు ఉపవాసం ద్వారా దేవుడి దగ్గర మేలు పొందుకోవాలనే నిర్ణయంతో మనము 3 దినాలను ముగించుకోవాలి. హల్లెలూయా. ఈ ఉపవాసాలు ఎంతో తెలుసా? గ్రామ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు, మరి ముఖ్యంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాల క్షేమాభివృద్ధి కొరకు పెట్టబడిన ఉపవాసాలు. హల్లెలూయా. మీరు అలా బంధింపబడి ఉండడం దైవజనుడికి ఇష్టమా? మీరు అలా బంధింపబడి ఉండడం, మీరు బాధలతో, అప్పులతో, ఇబ్బందులతో ఉండడం దైవజనుడు చూడగలరా? అందుని బట్టి కన్నీరు కార్చి ఈ సమయాన్ని దేవుని దగ్గరికి తీసుకుని మీ మంచి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? ఉపవాసానికి విడుదల కోరుకోం. ఉపవాసాలంటే మన జీవితాన్ని విసర్జించుకోవడానికి కోరుకోం. కానీ ఏం చేస్తామంటే, ప్రభా అది కావాలయ్యా, నాకు ఇది నేను కావాలని ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, ఇస్తావా ఇవ్వ, ఇస్తావా ఇవ్వ, ఇస్తావా ఇవ్వ. ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదే ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం ఏం అవసరతలకి, దేనికి ఉపయోగపడే అవసరతలు, లోక సంబంధమైన వాటిని మనము అడుగుతూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మామూలప్పుడు ఒక అడుగుతున్నాం, ఉపవాస దినాలప్పుడు కూడా ఒక అడుగుతున్నాం. ఏంటి ఉపయోగం? మీరు అడిగే ప్రతిదీ కూడా లోక సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతున్నారు. ప్రభా ఇల్లు కట్టుకోవాలి, ఉపవాసాలను అడుగుతారు. ప్రభా మా అబ్బాయి గారిని పెళ్లి చేయాలి, ఉపవాసాలను అడుగుతారు. అయ్యా అప్పుడే ఉన్నాయా? మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నాను, ఈ లోకంలో ఏం సంపాదిస్తున్నారు? ఈ లోకంలో ఏం సంపాదిస్తున్నారు? ఈ లోకంలో మీరు ఏం సంపాదించుకుంటున్నారు? ప్రభు చెప్పినట్టు ఏం సంపాదించావు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, దేవుడు తన స్వరక్తమిచ్చి ఏం సంపాదించాడట? ఏం సంపాదించాడట అమ్మా? సంఘాన్ని సంపాదించాడట. దేవుడి స్తోత్రం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. దేవుడు ధైర్యంగా చెప్పగలడు. మన వాడికి దేవుడు వచ్చి మనం ఏం సంపాదించాలని అడిగనుకోండి, మన అన్న నువ్వేం సంపాదించావు అంటాం. ఇంట్లో అయితే మనం అంటాం, భర్త అన్నప్పుడు భార్య అంటే నువ్వేం సంపాదించావు అంటాం కదా. ఒకవేళ మనం పొరపాటు దేవుడు వచ్చి నువ్వేం సంపాదించే నువ్వే సంపాదించేసావు అన్నాం అనుకోండి, దేవుడు ధైర్యంగా చెప్పాలి, నేను తెలుసా, నేను నా స్వరక్తాన్నిచ్చి సంఘాన్ని సంపాదించాను. దేవుని స్తోత్రం. తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడంట. ఎవరు సంఘం? ఎవరో సంఘం? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంపాదించావమ్మా? దుబాయ్ కలిసి అంటారు, 10 కాసు పట్టుకొచ్చానంటే 10 పెట్టుకోవడం ఉపయోగపడతాను. ఏం సంపాదించావమ్మా? నేను దుబాయ్లో కానీ డబ్బులు పంపాలని సంఘంలో కట్టాడంటే మనకి ఎలా ఉంటుందో తెలుసా? మన ఆలోచనలన్నీ లోక సంబంధంగానే ఉంటూ ఉంటాయి. ఏం సంపాదించావు? ఈరోజు నేను అడుగుతున్నా, ఏం సంపాదించావు? దేవుడు అంటున్నాడు, నా తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడంట. ఎవరో తెలుసా? మనల్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడంట. మరి ఈరోజు ఒక్కసారి ప్రశ్నించుకోండి, మీ జీవిత కాలంలో ఎంతవరకు మీరు ఏం సంపాదించారు? ఎంతవరకు ఏం సంపాదించారు? వచ్చింది తనకే సరిపోతుంది. నేను అడిగింది అది కాదు. ఎంతో గొప్ప ప్రణాళికతో దేవుడి లోకంలో మేము
ఎంతో గొప్ప ఉద్దేశంతో దేవుడి లోకంలో మేము ఉంచాడు. ఈ లోకంలో మేము సృజించాడు. 5వ అంటాడు, తీయొద్దండి. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. ఎవరిని? నన్ను. అనుకోండి ఒకసారి, నన్ను ఎప్పుడెక్కడంటే దేవుడు తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే నన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పుకోండి అందరు కూడా, దేవుడు నేను తల్లి గర్భంలో రూపింపబడుతున్నది ఎరిగి ఉన్నాడు అని ఒక మాట చెప్పుకోండి. మనందరం కూడా తల్లిదండ్రుల ఉద్దేశం కంటే ముందే మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రేమతో దేవుడు మన పట్ల ఉన్నతమైన ఉద్దేశం కలిగి భూమి మీద తీసుకొచ్చి మనం జీవింపజేసి ఉంటే మనమేమడుగుతాం తెలుసు, నీ గొడవ అని నాకు ఏమిస్తావు? ఇక్కడ ఉపవాసాల్లోనూ అదే ప్రార్థన, మామూలు అప్పుడు కూడా. ఆలోచించండి, దేవుడు చెప్తున్నాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. అంటే ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి దేవుడు ఉంచింది. ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి మేనా టైంలో అనేక మంది సాగులు చనిపోతూ ఉన్నారు కరోనా వల్ల. చాలా భయపడ్డాం. అన్నతో మాట్లాడుతుంటూ అన్న ఒక పక్కన భయమేస్తుందని పరిస్థితులతో వస్తే ఏం కదన్నా బలపరుస్తుంటే అన్న మీ పాస్టర్ గారు ఒక కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యాను. సింగపూర్ నుంచి ఒక కాన్ఫరెన్స్ లో డానీ అన్న కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తే మా టీసీఎఫ్ పాస్టర్స్ అందరికి దాంట్లో అటెండ్ అయితే అమెరికా నుంచి దైవజనుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడి తెలుసా, మీరు అనుకుంటున్నారు ఎంతమంది సేవకులు చనిపోతుంటే మీరు అందరిలో ఒక ఆందోళన కలుగుతూ ఉంది. మీ అందరిలో ఒక ఆందోళన కలుగుతూ ఉంది. అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా పాపులనా? చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో క్రూరమైన మనం చనిపోతున్నారనా? కానీ ఒకటి చెప్పాడు ఆయన, చనిపోయిన దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూనట దేవుడు ఈ లోకంలో ఏ పని నిమిత్తమైతే పంపించాడో ఆ పని ముగించుకున్న తర్వాత ఈ కారణం చేత వాళ్ళని తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైతే బ్రతుకున్నారో దైవజనులు వాళ్ళకి ఇంకా పని ఉంది కాబట్టి దేవుడు వారిని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరైతే రక్షణ పొంది చనిపోయారో వాళ్ళందరూ కూడా దేవుడు పనిని ముగించుకున్నారు కాబట్టి దేవుడు తీసుకున్నాడంట. ఎవరైతే రక్షణ పొందకుండా చనిపోయి ఉన్నారో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చిన ఉపయోగించలేదు కాబట్టి దేవుడు తీసేసుకున్నాడంట. ఇంకా రక్షణ పొందకుండా ఎంతమంది అయితే బ్రతికున్నారో వాళ్ళందరూ ఏంటంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ మాట మాకు ఎంత బూస్టప్ ఇచ్చిందంటే వాళ్ళు చాలా బలపరిచింది. తర్వాత ఒకటి అనుకున్నాను, ప్రభువా నా పని ముగించబట్టి తీసేసుకో, నా పని ఇంకా ఉందంటే కనుక భూమి గురించి ఇదే ప్రార్థన చేసుకుని ధైర్యంగా బ్రతకండి. హల్లెలూయా. మీరు అనుకోవచ్చేమో తల్లిదండ్రుల ఇష్టం బట్టి మనం ఈ లోకంలోకి వచ్చాం, తల్లిదండ్రులు మనం పెంచుతున్నారు కాబట్టి మనం పెరుగుతున్నాం, తల్లిదండ్రులు పెళ్లి చేసేవాడు మన తర్వాత మన పిల్లలు ఇదే బ్రతుకుంటున్నారేమో. రేపు ప్రభు అడుగుతాడు, మనం ఏమి సంపాదించావు? దేవుడు ధైర్యంగా చెప్తున్నాడు, నా స్వరక్తం నుంచి నేను సంఘాన్ని సంపాదించుకున్నాను. మరొకసారి అడుగుతున్నాను, మీరు ఏం సంపాదించుకుంటున్నాను? బాబులో ఒక గ్రూప్ చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం కలిసి చూద్దాం. వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని ఏ సంపాదించుకోవాలనుకుంటున్నారు? ఇక్కడ ఏ సంపాదించుకోవాలనుకుంటున్నారు? అందరూ చెప్పాలా? పేరు సంపాదించుకున్న రెండని మాటలాడుకొనగా. అక్కడ వరకు ఆగిద్దాం. ఇక్కడ గుంపు కనబడుతున్నారు మనకి. వీళ్ళు అనుకుంటున్నారంట భూమి అంతా మనం చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఆ పట్టణమే కాదు, ఆకాశాన్ని పెద్ద గోపురాన్ని మనం కట్టుకుందాం.
కట్టుకుని ఏం చేసుకుందాం అనుకుంటారంటే పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు దేవుడు ఏం సంపాదించుకున్నాడు? సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. కానీ ఇక్కడున్న ఈ గ్రూప్ అంట ఏం సంపాదించుకుందాం అనుకుంటారంటే పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారంట. హల్లెలూయా. ఈ లోకంలో ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఇదే. నేను అందరికంటే గొప్ప, నేను అందరికంటే గొప్ప. పేరు కోసం పోరాడుతున్నారు, పేరు ప్రఖ్యాతి కోసం. ఓ ఈ బ్యాచ్ ఎవరో చెప్తాను మీకు. దేవుడు ఎంతో ప్రేమతో నరుని సృష్టించుకున్నాడు. మనందరూ తెలుసు 1:26 అంటాడు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయమని అనుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయమని అనుకుని దేవుడు తన స్వహస్తాలతో మనం తయారు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేనితో తయారు చేశాడు? మట్టి విలువ ఏంటి? మట్టికి విలువ ఉందా అన్న? ఏంటి విలువ? మట్టికి విలువ ఉందా? ఏం లేదు కదా. సరే చెప్పారు. బంగారానికి ఏంటి విలువేంటి? బంగారానికి ఉన్న విలువేంటి? బంగారానికి ఉన్న విలువేంటి? మట్టికి విలువ లేదు, బంగారానికి విలువ ఉంది. ఎందుకంటున్నా నేను? వెండికి ఉందా? ఉందా? అవి పెట్టుకుంటేనే మనం నలుగురిలో పెద్ద పరపుతున్నవాడిగా కనపడతాం కదా. హల్లెలూయా. ఈ బంగారం కానీ వెండి కానీ ఆ వస్త్రాలు కానీ ఇవన్నీ వేసుకుంటే, ఎంత బంగారం వేసుకుంటే అంత గొప్ప ఉన్నాయి కదా. అవునా? అవునా? సరే, మంచిది. బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోంచి వస్తుంది. వెండి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోంచి వస్తుంది. రాగి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలోంచి. ఇవన్నీ మట్టిలో చదువుతాయని తెలిసి అంత విలువైన మట్టితో మనం తయారు చేస్తే మట్టికి విలువ లేదన్నారు మీరు అందరూ కదా. పనికి మాత్రం బంగారం మన ఒంటి మీద అనవసరం, మనమే బంగారం. ఇక్కడ దేవుని దృష్టిలో, దేవుని స్తోత్రం, తీసి పడేయండి. ఇక్కడ దేవుని దృష్టిలో ఈ మన్ను చాలా విలువ. ఈ మన్నులో నుంచి ఈ రోజు మనం వేటి కోసం అయితే తాపత్రయపడుతున్నామో, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, డైమండ్స్, ప్లాటినం, ఇవన్నీ వేటి కోసం అయితే మన సంపదలందరినీ తినడం మానేసి కొనుక్కుని భీమలు దాచుకుని పాపాలను చూపించుకొని గొప్పలు పడుతున్నామే, అన్నిటికంటే విలువైనటువంటి మట్టితో నిన్ను నన్ను చేసేటాడు. దేవుని స్తోత్రం. మట్టి విలువ ఏంటో తెలిసిందా? పనికి రాని మట్టితో చేయలే, అన్ని ఎలిమెంట్స్ ఉన్నటువంటి శాస్త్రమైనటువంటి మట్టితోనే మనం చేశాడు దేవుడు తన స్వహస్తాలతో. హల్లెలూయా. మనమే చేసిన తెలుసా? పనికి రాని వాటి కోసం తిరగడం మానేసి, చర్చలు మానేసి, దేవుని సన్నిధిని మానేసి, ప్రార్థనలు మానేసి, ఇవి మానేసి, అవి మానేసి వాటి కోసం పోరాడుతున్నాం. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? మనలో ఉన్నాయి. హల్లెలూయా. చాలా మంది పేరు పెట్టుకుంటారు, బంగారం అని తెచ్చుకుంటారు. బంగారం ఉంది కాబట్టి బంగారం అంటారు. నువ్వు డైమండ్ రా బాబు, నువ్వు వజ్రం రా బాబు. వజ్రం కూడా మాలో ఉంది. హల్లెలూయా. లేదా ఇప్పుడు చెప్పండి, బంగారం ఏమే? చెప్పండి గట్టిగా గట్టిగా. మీ దగ్గర ఉన్న బంగారం తెచ్చి ఇక్కడ పెట్టండి. చెప్పాలన్నా హల్లెలూయా. అంత విలువైన మట్టితో దేవుడు తయారు చేశాడు. తన పోలిక చెప్పున ఆయన స్వరూపంలో మనం చేశాడు. చేసినటువంటి దేవుడు ఎంతో ప్రేమతో తన స్వంతంతో చేసినటువంటి దేవుడు ఆది కాలం ఆలోచన 6వ వచనంలోకి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు అక్కడ. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అంటే ఈ మాటలో ఉన్న అర్థము డైరెక్ట్ గా చెప్తారంటే, మనుషులు ఎందుకు తయారు చేశారు బాబోయ్ అని తలకొట్టుకున్నట్టు ఏడ్చుకున్నాడంటే దేవుడు అక్కడ. అర్థమవుతుందండి? ఒకళ్ళు తల్లిదండ్రులు అంటారు, ఒరే నేను ఎందుకన్నా బాబోయ్ అంటారు.
దేవుడు అంతకన్నా హృదయంలో సంతాపం పొందుతూ ఉన్నాడంట. హృదయంలో సంతాపం పొందుతున్నాడు. ఎందుకు? నరులను సృజించినందుకు. ఆ కింద వచనానికి వచ్చేయండి. ఇక్కడ 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారంతో నిండెను. దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని అని ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, భూమి మీద ఉన్న ప్రజలందరూ చెప్పిన దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు. వాళ్ళ దేవుని దగ్గరికి రావట్లేదు. అందుకని ఆ సమయంలో ఒకే ఒక్కడు కనబడుతూ ఉన్నాడు దేవుడికి. ఆ సమయంలో ఒకే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎవరో వ్యక్తి అంటే నోవాహు కనబడుతూ ఉన్నాడు. అక్కడ నోవాహు అక్కడ దేవుడు చూసి ఎలా కనబడుతున్నాడంటే నీతి మంతుడిగా కనబడుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భయంకరమైనటువంటి జల ప్రళయం వచ్చింది. 40 దినాలు ప్రచండ వర్షం. ఆ జల ప్రళయంలో దేవుడికి ఒకే ఒక కుటుంబాన్ని రక్షించాలని ఆశ కలిగింది. ఎందుకంటే ఆ సమయంలో భూమి మీద నరుల చెడుతనం గొప్పగా ఉందంట. చాలా దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారంట. కానీ నోవాహు కుటుంబము దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ 8వ వచనంలో అంటాడు కదా అక్కడ, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ఈ రోజు నీవు నేను బ్రతుకుతూ ఉన్నామంటే, ఇన్ని తెగుళ్ళు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినా, ఇన్ని వాతావరణ పరిస్థితులు మారుతున్న నీవు నేను బ్రతుకుతూ ఉన్నామంటే ఎక్కడో నీ దైవజనుడి గురించి చేసిన ప్రార్థన, లేకపోతే నువ్వు తెల్లవారుజాము చేసినటువంటి ప్రార్థన, నీ పక్షాన్ని ఎవరైనా చేసినటువంటి ప్రార్థన మిమ్మల్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, జలప్రళయం వచ్చింది. నోవాహు కుటుంబాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు, నోవాహు వాడకాయ చేసుకో. వాడకాయ చేసుకున్న తర్వాత నీవు నీ కుమారు కుటుంబాలను అలాగే సులియబడినటువంటి 2 సెంటెన్స్ జతలతో వెళ్ళిపోండి అన్నాడు. నోవాహుతో పాటు నోవాహు కుమారులు కూడా వెళ్ళారు. నోవాహు కుటుంబము, నోవాహు కుమారు పేరేంటి? షేము, హాము, యాపెతు. షేము, హాము, యాపెతు. నోవాహు కుటుంబము, షేము కుటుంబము, హాము కుటుంబము, యాపెతు కుటుంబము, ఈ 4 కుటుంబాలతో దేవుడు సృష్టించినటువంటి ప్రతి భూజంతువు కూడా, ఆ పక్షులన్నీ కూడా 2 జతలుగా వాళ్ళలోకి వెళ్ళిపోయింది. 40 దినాలు ప్రచండ వర్షం తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత మొత్తం వీళ్ళందరూ బయటకు వచ్చారండి. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కొత్త ప్రపంచం స్టార్ట్ అయింది 4 కుటుంబాల ద్వారా. ఆ ప్రపంచంలో ఉన్నటువంటి 4 కుటుంబాలు పెరుగుతూ ఉండగా ఏమైందంటే, నోవాహు కుటుంబము దేవునికి నీతి మంతుల కుటుంబంలో జీవించినటువంటి కుటుంబంలో ఒక దుష్టుడు ప్రవేశించాడు. షేము సంతతి బాగా అభివృద్ధి చెందుతుంది, యాపెతు సంతతి బాగా అభివృద్ధి చెందుతుంది, హాము సంతతి బాగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, హాము సంతతి అంట దేవునికి విరోధంగా నడుచుకోవడం ప్రారంభించారు. అమోరీలు, ఫిలిష్తీయులు వీళ్ళందరూ కూడా హాము సంతతి నుంచి వచ్చినటువంటి జనమే. హాము సంతతి, నోవాహులో 2వ కుమారుడైనటువంటి హాము సంతతి అంట దేవునికి విరోధంగా నడుచుకోవడం ప్రారంభించారంట. అందుకనే మీరు 7, 8, 9, 10 ఈ 4 అధ్యాయాలు ఇంటికంటే చదవండి, క్లారిటీగా అర్థమవుతుంది. షేము సంతతిని ఆశీర్వదిస్తున్నాడు, యాపెతు సంతతిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, హాము సంతతి ఈ 2 సంతతికి దాసులుగా పెట్టాడు దేవుడు. అర్థమైందండి? అర్థమైందా మీకు? దేవునికి లోబడి జీవించే వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. దేవుని స్తోత్రం. దేవునికి విరోధంగా నివసించేవారు ఏమవుతారు తెలుసా? దాసులుగా ఉంటారని చూపిస్తుంది. హల్లెలూయా. అనుకుంటున్నారంటే హాము సంతతి ఏముంది, వాళ్ళు నీతిమంతులు అన్నారు, మనం నీతిమంతులు, వాళ్ళు రక్షింపడ్డారు, మనం రక్షింపడ్డాం. కానీ మన సంతతిని ఎందుకు దాసుగా పెట్టాడు? మనం ఎందుకు దాసులుగా ఉండాలనంట ఈ బ్యాచ్ అంతా హాము సంతతి అంతా తయారైన ఒక చోట కూర్చున్నారంట. మనం చెదిరిపోకుండా ఒక చోట ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఒక పట్టణాన్ని కట్టుకుని మనం ఏం చేద్దామంటే, ఆ పట్టణంలో ఎత్తైన ఒక గోపురాన్ని కడతాం. ఏంటంట ఎత్తైన ఆకాశాన్ని తాగేటువంటి గోపురాన్ని కడతాం. ఏ
గోపురం అంటాడు, రే ఆ గోపురం ఎక్కడంటే మన సంతతి వాళ్ళు కట్టుకున్నారని పేరు సంపాదించుకుందాం అనుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి తర్వాత ఏం జరిగిందో 11వ వచనం దగ్గరికి వచ్చేయండి. 5వ వచనం, యెహోవా నరుని కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించుకున్నారు. ఇక మీదట వారు చేయవలసి ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేరుకురండి అని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టడం మానేది. దానికి బాబేలు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. వీళ్ళు అనుకున్నారంట గట్టిన గోపురం పెట్టేట మనలో పట్టణం కట్టేసుకున్నాం అనుకుని ఏడుకెళ్ళి అన్యాయం తీసేసుకున్నారంట. అప్పుడంట దేవుడు విన్నాడంట, ఓహో వీళ్ళందరూ ఒక్క భాషలు కాబట్టి ఏడుకెళ్ళి సొంత పెత్తనాలు చేస్తున్నారని అనుకున్నాడంట. వేడుకలు సొంత ఆలోచన చేసుకుంటారని అనుకున్నాడంట. వేడుకలు సొంత నిర్ణయాలు చేసుకుంటున్నారు. దేవుడు చెప్తాను కనీసం కనుక్కోవట్లేదు అనుకుని ఆలోచన చేసి ఏం చేయాలంటే దిగిపోయారంట. వాళ్ళు తండ్రికి మన పరిశుద్ధాత్మ గురువు దిగిపోయి ఏం చేశారంటే వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా వారి భాష ఏం చేసి పడారంట, తారుమారు చేశారంట. దేవుని స్తోత్రం. ఈ రోజు ప్రపంచంలో 10,000 భాషలు పైన ఉన్నాయి. బైబిల్ ముద్రించబడింది 6,500 భాషలు. 10,000 పైన ఉన్నాయి భాషలు. ఈ భాషలను ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నామా, హిందీ, ఇంగ్లీష్, అరబీ ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చినాయో తెలుసా? అక్కడ మొదలైన భాషలే తారుమారు చేసి పడాడు దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే ఆ బాబు మాట కింద ఇచ్చాడు. చూడండి ఏంటంట, తారుమారు. హల్లెలూయా. ఈ రోజు ఆలోచన చేయండి, దేవునికి విరోధమైనటువంటి ఆలోచన ఏదైనా సరే బాబేలే. అది నీ కుటుంబం అవనివ్వండి, నీ సంఘం అవనివ్వండి, నీ గ్రామం అవనివ్వండి, నీ దేశం అవనివ్వండి, నీ రాష్ట్రం అవనివ్వండి, ఏదైనా సరే బాబేలే. కుటుంబంలో మనం ఈ రోజున అసమాధానకర పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? భర్త చెప్పేటువంటి నిర్ణయం భార్యకి నచ్చదు, భార్య చెప్పేటువంటి నిర్ణయం భర్తకు నచ్చదు, తల్లిదండ్రులు చెప్పేటువంటి నిర్ణయాలు పిల్లలకు నచ్చవు, పిల్లలు చెప్పేటువంటి ఆలోచనలు తల్లిదండ్రులకు నచ్చవు. ఏ రోజైనా వచ్చిన ఆలోచన బట్టి ప్రార్థన చేసి మన నిర్ణయాలు తీసుకున్నామా? ఇది దేవుడి చిత్తమా కాదా అని ఎప్పుడైనా నిర్ణయాలు తీసుకున్నామా? దేవుని ఆలోచన చేయకుండా, దేవుని ఆలోచన పట్టించుకోకుండా, దేవుని చిత్తాన్ని చెరిగించకుండా మన సొంత ఆలోచనతో వెళ్తే ఈ రోజు కుటుంబాల్లో బాబేలు అయిపోతున్నారు. కుటుంబాల్లో తారుమారైపోతున్నారు. ఒకరి మాట ఒకరి పడక, ఒకరి సమాధానం ఒకరికి ఇష్టం లేక నేను అది పెట్టి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనుకుని కుటుంబాలు సంఘాలు కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఈ రోజున. ఆలోచించండి, ఇక్కడ అదే జరిగింది. వాళ్ళందరూ కూడా గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా బిడ్డలని ఇక్కడ దేవుడు మాత్రమే మహిమ పొందగలిగిన వాడు. ఇక్కడ దేవుడు మాత్రమే ఘనత పొందదగిన వాడు, పేరు కాదు. చాలా మనం చూస్తూ ఉంటాం, దేవుడి పేరు కనపడదు, పెద్ద పెద్ద పేరు కనపడుతుంటే అందరూ పెద్ద పెద్ద పేరు. నిన్న గురించి చెప్పిన మన కుడి చేతిలో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదని అంటూ ఉంటాం కదా. నేను అదే చెప్తాను, మీరు ఇచ్చే కానుక ఎంతో ఒక దేవుడికే తెలియాలి, దేవుడికే తెలియాలి. చాలా చోట్ల నేను చూస్తున్నప్పుడు ఎన్నో ప్రాంతాల్లో చూస్తే అదిగో ఆ పేరు చెప్పలేదు అంతే, పాసపడి అయిపోయింది. ఇచ్చి కానుక ఏమన్నదో అది ఎంతనే మనకు అనవసరం. నువ్వు దేవునికి హృదయపూర్వకం ఇస్తే నీ పేరు కోసం అక్కడ, నువ్వు దేవునికి హృదయపూర్వకం ఇస్తే ఆయన చూస్తాడు, అది చాలు, దాని పనులు పొందుకుంటావు. అదిగో నా పేరు చేసుకోవాలి. క్రిస్మస్ మధ్యలో ఆపేసి క్రిస్మస్ ఎందుకు చూసారు? నిజమండి, నా పేరు చెప్పలేదు చెప్తే కాదు చెప్తే చెప్పిన క్రిస్మస్ ఆపేసి క్రిస్మస్ ఎందుకు చూసా, మీటింగ్స్ ఆపేసి ఎందుకు చూసా. ఇక్కడ పేరు కోరుకోతుంది, అక్కడ పేరు కోరుకోండి, అక్కడ పేరు కోరుకోండి, అక్కడ ఫలం పొందుకోండి.
పేరు బహిర్గతమైంది అందించే బహిర్గతమైతే అది అందరికీ తెలిసిందే, అక్కడి నుంచి పొలం రాదు. హల్లెలూయా. ఇక్కడ పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, దేవుడు తారుమారు చేసి పడేశారు. ఈరోజు నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉంది, నీ సంఘంలో ఏ పరిస్థితి ఉంది, నీ గ్రామంలో ఏ పరిస్థితి ఉంది, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. షేము సంతతి ఆశీర్వదించబడింది, యాపేతు సంతతి ఆశీర్వదించబడింది. కానీ హాము సంతతి దాసులు కంటే పనివారిగా ఉంచబడ్డారు. ఎందుకంటే ఇటువంటి సొంత నిర్ణయాలు పడ్డారు, ఇటువంటి సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పేరు సంపాదించుకున్నాం అనుకున్నారు వీళ్ళు, పేరు సంపాదించుకున్నాం అనుకున్నారు వీళ్ళు. వాళ్ళు అటువంటి ఆలోచన ఉంటే తీసిపెట్టండి బాబాయ్ని. మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ ఏముండాలంటే యెరూషలేము ఉండాలి, సమాధానం ఉండాలి, సమాధానం ఉండాలి. ఆ సమాధానం ఎప్పుడు వస్తుందంటే దేవుని చిత్తము చెప్పున మనము యెరూషలేము కట్టినప్పుడు, అంటే మన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఆ సమాధానం వస్తుంది. ఒకసారి ఆలోచన చేసుకోండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తీసుకొస్తున్నారని కుటుంబంలో. ఒకసారి ఆలోచన చేసుకోండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మీ జీవితంలో తీసుకొస్తున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మీ సంఘంలో మీరు తీసుకొస్తున్నారు. బాబే వద్దు, బాబే వద్దు, అక్కడి తారుమారు చేసి పడేసరికి. కాబట్టి ఆలోచన చేయండి, ఎక్కడ మనం దేవుని స్తుతించినా దేవునికి మాత్రమే ప్రియం. ఎక్కడ మనం వెళ్ళినా మన ద్వారా దేవుడు మాత్రమే మెన్నుకోవాలి. అరీతిగా జీవించడానికి ఇష్టపడాలని మేము కోరుకుంటున్నాం. మనం కొంచెం ముందుకెళ్తే కనుక ఇంకో పార్టీ మనకి కనపడతారు. దేవుడు కొన్నిసార్లు మనల్ని దేవుడి చిత్తాన్ని బట్టి మనల్ని పేరు సంపాదించుకునే వాడిగా చేస్తాడు. దేవుడి చిత్తాన్ని బట్టి మనం సంపాదించుకొని మనం సంపాదించుకునే వాడిగా చేస్తూ ఉంటాడు. రూతు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి ఎవరంటే బోయాజు మనకి కనబడుతున్నాడు. ఎవరైనా బోయాజు మనకి కనబడుతున్నాడు. బోయాజు ఏమంటున్నాడంటే మోయాబీయురాలైనటువంటి రూతుని నేను సంపాదించుకున్నానని అంటున్నాడు. మోయాబీయురాలైనటువంటి రూతుని నేను భారీగా సంపాదించుకున్నాను అని అంటున్నాడు. అంటే ఇక్కడ బోయాజు సంపాదించుకుంది ఏంటంటే భార్యను సంపాదించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగంలో రూతు గ్రంథంలో మనకి 4 అధ్యాయాలు ఉంటాయి. ఇంటికి చాలా చక్కగా ఉంటుంది స్టోరీ, కానీ చాలా సారాంశం ఉంటుంది. లోతైన సారాంశం. బోయస్కి అప్పటికే వివాహం అయింది. బోయస్కి అప్పటికే వివాహం అయింది. ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తున్నాం కదండి, రూతు మహలోనికి భార్య. రూతు మహలోనికి భార్య. వీళ్ళ అత్త పేరు చెప్తే మీకు అర్థమవుతుంది. నయోమి వీళ్ళ అత్త పేరు. నయోమి కోడలు ఎవరంటే రూతు. నయోమి కోడలు రూతు. అయితే వీళ్ళు ఆ ఏమవుతారంటే ఆ నయోమి భర్త చనిపోతాడు, రాత్రి 2 కుమారులు కూడా చనిపోతారు. చిన్న కోడలు అంటది, అత్త నేను ఎక్కడ ఉండిపోతాను, దేశం నేను రానంటే రూతు అంటే లేదు నేను కూడా నీతో వస్తాను అని అంటారు. ఆమె వాస్తవంగా చెప్పాలంటే మోయాబు దేశం ఆవిడ. మోయాబు దేశం, మోయాబీయులు అని అంటారు. యూదుల్లో ఒక ఆచారం ఉంటుంది. ఏంటి అని అంటే ఒక వివాహం అయినటువంటి ఒక స్త్రీ పురుషులకి పిల్లలు కలగలేదనుకోండి, పిల్లలు కాకుండా భర్త చనిపోయిననుకోండి, ఆ భర్తకు తమ్ముడు వరుస అయినటువంటి వాడిని మళ్ళీ వివాహం చేసుకుని పిల్లలు కనాలి. 2వ వాడిని చేసుకున్న పిల్లలు కనలేదనుకోండి, 3వ దగ్గర బంధువు అయినా సరే లేదా కుటుంబంలో వాళ్ళైనా ఎవరైనా సరే చేసుకుని పిల్లలు. ఎందుకంటే ఇక్కడ ఈ 10వ వచనంలో క్లాస్ ఇచ్చింది, చనిపోయిన వారి పేరిట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, తర్వాత
చనిపోయిన వారి పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టి వేయబడక ఉండునట్లు, అంటే తన సంతతి నిలబడినట్లుగా. ఇంకొంచెం ఉదాహరణగా చెప్తాను. శాస్త్రులు పరిచయం యేసుక్రీస్తు ప్రభుని చిక్కుల్లో పెట్టాలనుకుని వాళ్ళు వచ్చి ప్రశ్న అడిగారు, ప్రభా నువ్వు చాలా గొప్పదైనట్టుకో, నువ్వు చాలా మంచి ఉపదేశకుడుకో, అయితే మాకు డౌట్ ఉంది ఏంటంటే, ఒక పెళ్ళైంది, పిల్లలు పట్టుకుంటే చచ్చిపోయాడు, అంటే ఒక తమ్ముడు రెండవది చేసుకున్నాడు, ఆడికి పిల్లలు పట్టలేదు, ఆడు చచ్చిపోయాడు, మూడవది చేసుకున్నాడు, ఆడి పిల్లలు పట్టలేదు, చచ్చిపోయాడు, నాలుగవది చేసుకున్నాడు, సరే అందరూ ఎందుకని రేపు పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్య అవుతుంది అని అడుగుతారు. అప్పుడు ప్రభు అంటాడు, పునరుద్ధానంలో పెళ్లి చేసుకోవడం ఏమంటారో బాబోయ్ అంటాడు. ఎందుకంటే యూదుల సాంప్రదాయం అది. అంటే తమ సంతతి నశించుకోకూడదు, తమ సంతతి కానీ తన స్వాస్థ్యం కానీ తమ ఉన్న ఆస్తులు కానీ ఆ వంశంలో అలా నిలబడదు, అంటే వంశ ప్రకారం అనుభవించాలి. అందుకు ఇక్కడ అంటున్నాడు, బోయజ్ అంటున్నాడు, మహ్లోను భార్య అనేటువంటి రూతును భార్యను సంపాదించుకుంటున్నాడు అని అంటున్నాడు. ఎందుకు సంపాదించుకున్నాడు? ఆల్రెడీ బోయజ్ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, కానీ యూదుల ఆచార ప్రకారం తన సంతతి నిలబెట్టడం కోసం, బహుళ సంతతి నిలబెట్టడం కోసం ఇక్కడ రూతుని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? దేవుని చిత్తంలో ఎందుకు వీళ్ళిద్దరు భార్య భర్తలు అయ్యారు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ భాగం చూస్తే, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూద దామారును పెరెసును కనెను, జెరెబును కనెను, పెరెసు ఎఫ్రాయిమును కనెను, ఎస్రోము అస్రోమును కనెను, ఆరాము అమ్మినదాబును కనెను, అమ్మినదాబు నైసోనును కనెను, నైసోను సల్మాను కనెను, సల్మాను రాహాము నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను. ఆ కిందకు వచ్చేస్తే 14వ వచనం వస్తాం. ఆజులను సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. బోయాజు రూతును చేసుకోవడం వల్ల క్రీస్తు వంశావళిలో భాగమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది యూదుల ఆచారం, అది యూదుల ఆచారం. బోయాజు పెళ్ళైంది కానీ ఆ సంతానం తీసుకోలే దేవుడు. బోయాజు రూతును చేసుకోవడం ద్వారా క్రీస్తు వంశావళిలో ఒక భాగమయ్యాడు. దేవునికి స్తోత్రం. అందుకని 1వ వచనంలో అంటాడు కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. మీకు ఇద్దరు చూపించాడు, ముగ్గురు చూపించాడు. ప్రభు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను సంఘాన్ని అంటున్నాడు. ఆదికాండం 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి మేము పేరు సంపాదించుకుంటున్నాం అంటున్నారు. ఇక్కడ రూతు గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేను భార్యను సంపాదించుకున్నాను అని అంటున్నాడు. ఇక 4వ అధ్యాయాన్ని చూపిస్తాను నేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కానించి 179వ పేజీ క్రొత్త నిబంధనలో, 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయము అనిత్యుడనై వచ్చింది. అయినను ఏవేవి నాకు లాభకరముగా ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గపడు నిమిత్తము. ఆ తర్వాత చదవండి. ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు,
అదే నేను ఇలా ఉండేవాడిని, ఎప్పుడు అప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కానీ, ఈ లోకంలో నేను సంపాదించుకున్నాను కానీ, ఇవన్నీ కూడా అంట క్రీస్తులో నష్టం అనుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నష్టమే, ఎందుకు పనికిరావు. ఈ లోకంలో ఇక్కడే అందరం అనేస్తాం, చచ్చిపోయినప్పుడు ఏం పట్టుకెళ్తామా అంటాం. కానీ అక్కడ అమ్మ లేదు, లక్ష రూపాయలు ఇస్తున్నారంటే లేకలేకలేకపోయేసరికి పరుగెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతాం. అంతేనా? అంతేనా? చూడండి, ఈ రోజున మనస్ఫూర్తిగా కూడా మనం తినలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? దాచుకుందాం. దేనికి దాస్తున్నారు? దేనికి దాస్తున్నారు? హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, నేను ఈ ఉపవాస దినాలు మీకు ఎలా ఉపయోగపడాలి తెలుసా? ఈ లోకంలో ఉన్నాయన్నీ వృధా, ఎందుకు వేస్ట్. పౌలు గారు మనం నష్టం ఎంచుకోవాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ నష్టం. నేను ఒకటే దేవునికి ఇష్టంగా జీవించాలి. ఈ లోకమంతా నష్టం, నేను దేవునికి ఇష్టడు అంతే. మీరు దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని బ్రతకండి. ఆ ఆశీర్వాదాలు మీ వెనక పరుగులు పెట్టుకుని వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కగా చెప్తాను, దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి. ఆ ఆశీర్వాదాలు మీరు వద్దన్నా సరే మీ వెనక్కి వస్తాయి. దేవుని స్తోత్రం. పౌలు అంటాడు కదా, పౌలు అంటాడు, నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృప నాకు చాలు అన్నాడంటే ఎంత పవర్ఫుల్ గ్రేస్ సంపాదించున్నాడు పౌలు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో వేటి కోసం పరిగెట్టే పౌలు, ఈ లోకంలో వేటి కోసం పరిగెట్ట ఒకటి చిచ్చి ఈ లోకంలో కూడా వేస్ట్, నష్టంగా ఎంచుకున్నాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదివించిన భాగం 3:5 నుంచి 9 ఒకటే, ఇవన్నీ కూడా నష్టం. కానీ ఏది లాభం అంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల ఏమైందో తెలుసా? నీతిగా బ్రతుకుతూ ఉన్నాను. వచ్చింది నీతిని సంపాదించుకున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడం వల్ల నా బ్రతుకులో నీతిని సంపాదించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చెప్పగలమాట ధైర్యంగా, రోమపత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇక్కడ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. దేవుని స్తోత్రం. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు రక్తం కార్చడండి. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు రక్తం కార్చడంట. కాబట్టి ఇప్పుడు ఏ రోజైతే యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఏ రోజైతే క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డామో, ఏ రోజైతే మనం బాప్తిస్మం అనే దాన్ని పొందుకున్నామో, అప్పుడే ఆయన రక్తంలో మనం ఎలా మార్చబడ్డామంటే నీతి మంతులుగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం. వీటి చూడాలి, ఇటు ఉంటుంది మనుషులు ఎప్పుడు చూడాలా? ఈ మాట మీరు మళ్ళీ దొరకదు. అర్థమైందండి? మీరు ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం అనే దాన్ని పొందుకున్నారో, మారు మనస్సు అనే దాన్ని పొందుకున్నారో, అప్పుడే నీతి మంతులు అయిపోయారు. కానీ మా బ్రతుకలు ఉన్నది తెలుసా? ఒక్క వాంతి చేసుకుని అదే నాకు ఇద్దండి. నేను పాపం ప్రభా ఇంకా పాపంతోనే చచ్చిపోతున్నాం ఈ రోజున. ఎందుకంటే నువ్వు బాప్తిస్మం తీసుకున్నదానికి అర్థం లేదు, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడేదానికి అర్థమే లేదు. ఎందుకంటే మన బ్రతుకు మార్తలే. మన బతుకు ఎక్కువ వాడబడేటువంటి పదం ఏంటంటే భయభక్తులు అనే మాట ఎక్కువగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తారు. భయము భక్తి రెండు పదాలు. భయము భక్తి.
ఈ రోజు నేను అడుగుతున్నాను, భయం ఎంతమందికి ఉంది? ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి, భక్తి ఎంతమందికి ఉంది? భక్తి ఎంతమందికి ఉంది? ఉందా లేదా భక్తి? సరే, రోజులో ఎంత సమయము భక్తి చిత్తని గడుపుతున్నారు చెప్పండి అమ్మా. ఆకలి ఎంతమందికి ఉంది? ఆకలి ఎంతమందికి ఉంది? ఇప్పుడే కాదు, రోజులు ఆకలేస్తుంది కదా. ఆకలి ఎంతమంది చేస్తుంది? గంటకి తినేస్తాం ఏదోటి. మరి భక్తి ఉన్నప్పుడు కూడా గంటకి దేవుని వాక్యాన్ని కనీసం వెయ్యాలి కదా. మన భక్తి ఏంటి తెలుసా? ఒట్టుబడి నలుగురికి చూపించే భక్తి కానీ దైవిక భక్తి మనలో ఉన్నట్ల తెలుసా? దైవిక భక్తి ఎవరు చూస్తారో తెలుసా? దేవుడు చూస్తాడు. ఇప్పుడున్న భక్తి నలుగురు చూపించుకునే భక్తే. మీరు అనుకుంటున్నారేమో చర్చికి బైబిల్ నేర్చుకుని కూర్చోంటే భక్తి అనుకుంటున్నారేమో. అస్సలైన దైవిక భక్తి చూసేవాడు ఆయన. హల్లెలూయా. రెండు జోడు పదాలు, భయము భక్తి అనేది. ఒక తాగుబోతుడు ఉన్నాడు, ఫుల్గా తాగి వచ్చి గుడి కనబడేసరికి రా కనబడతాడు. ఆడు ఏముంది అమ్మా? ఏముంది? భయం లేదు, భక్తి మట్టుకుంది. ఏ భక్తి? చుట్టూ చూసాడు, భక్తం ఆవిడ అనుకునే భక్తి. కానీ దైవిక భక్తి ఉంటే దైవిక భయం కూడా ఉంటారు. దైవిక భక్తి అనేది ఉంటే దైవిక భయం అనేది కూడా ఉంటుంది. మనం ఖచ్చితంగా దేవుడి సన్నిధికి సమయానికి ముందే వచ్చి కూర్చోటారు కదా. దైవిక భక్తి కానీ దైవిక భయం. ఆ భయం లేకే ఇక్కడ పాటలు పాడుతూ ఉంటారు. ప్రారంభ పాటలు పాస్టర్లు పాడుతూ ఉంటారు, పాస్టర్లు అమ్మాయి పాడుతూ ఉంటారు, పాస్టర్లు పాడుతూ ఉంటారు. ఎవరు ఒకరిద్దరు పాపం ఏసీ కలిసి అలవాటు పాడుతూ ఉంటారు. ఇంకా టీవీ బట్టి కట్టడం ఏం లేదంటే దైవిక భయం లేదు, దైవిక భక్తి లేదు. నలుగురికి కనిపించే భక్తి ఉంది, నలుగురికి కనిపించే భయం ఉంది మనలో. కానీ అంతరంగా దైవిక భక్తి చూసేవాడు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాటి అన్నింటినీ కూడా నష్టం నేర్చుకున్నాడట. ఎందుకంటే ఆ నష్టం నేర్చుకుని క్రీస్తును సంపాదించుకొని అతను ఎలా మారాడంటే నీతి విషయమై నీతి మంత్రితో బ్రతుకుతున్నాడంట. ఈ రోజు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం తెలుసా? ధైర్యంగా మనం చేసి అన్ని పాప పనులే. ఆలోచించండి, క్రీస్తు విషయమై ఈ లోకం ఉన్న వాటి అన్నిటిని నష్టం నేర్చుకున్నాడంట. ఈ లోకంలో నష్టం నేర్చుకున్నాడంట, క్రీస్తుని సంపాదించుకున్నాడంట, నీతి మంత్రిగా బ్రతుకుతున్నాడంట. ఈరోజు మీరేం సంపాదించుకుంటున్నారు? మరొకసారి అడుగుతున్నాను, మీరేం సంపాదించుకున్నారు? పౌలు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నీతి మంత్రిగా బ్రతుకుతున్నాను. బాప్తిసం పొందుకున్నాను, నేను ఇంకా పాపిని అన్నారంటే ఏం సంపాదించుకున్నారు? ఒకసారి ఆలోచించేయండి. బాప్తిసం పొందిన కూడా నేను పాపిని ప్రభావ, నేను ఎందుకు పనికిరాను ప్రభావ, నేను ప్రార్థన చేయడం రాను ప్రభావ, నేను ఎందుకు పనికిరాను అంటూ ఉన్నారంటే అర్థం ఉందా అంటున్నాను. మీరు తీసుకున్న బాప్తిసానికి అర్థం ఉందా? మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డారన్నది అర్థం ఉందా? యేసు క్రీస్తు ప్రభు కలువలో రక్తాన్ని కాల్చాడు, రక్తం కడగబడ్డారన్నది అర్థం ఉందా? బ్రతుకు మార్చుకుందాం, క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాత కాదు. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. యోగు శ్రమను సంపాదించుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ కూడా శ్రమను సంపాదించుకున్నారు. యోసేపు, దావీదు వీళ్ళందరూ శ్రమను సంపాదించుకున్నారు. దేవుని దృష్టిలో ఉన్నతమైన వారిగా నిలబడ్డారు. హల్లెలూయా. శ్రమ ఎవరికి వస్తే తెలుసా? బ్రతుకున్న వాడికే శ్రమ. అంతేనా? చచ్చిపోయిన శ్రమ చూసాను మీరు ఎవరైనా? బ్రతికు ఉన్నవాడికే శ్రమ వస్తాయి. హల్లెలూయా. అంటే మీరు జీవంలో ఉన్నట్టుగా గుర్తించుకోండి. హల్లెలూయా. మీరు అనుకుంటారు సాతాను ఎందుకు శోధించేస్తాడు? సాతాను మన దగ్గరకు వచ్చేంత సీన్ లేదు. తెలుసా? ఎందుకో తెలుసా? సాతాను టార్గెట్ చాలా ఉన్నతంగా మనం గొప్ప కాదు. సాతాను టార్గెట్ అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు, లేకపోతే గొప్ప పౌలు గారు, ఇటువంటి టార్గెట్. మన దగ్గర గొప్ప తెలుసా? దాని సైడ్ ఉంటారు, మగవాడు ఉంటారు, ఆడు కూడా. హల్లెలూయా.
దాని సైన్యం అంటారు. ఇక్కడికి వచ్చి బైబిల్ భక్తుగా మనం చేసినట్టుగా మనం ఇక్కడ ఉంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అటువంటి వాడుకుంటారంటే పర్ఫెక్ట్ జీవితం, పరిపూర్ణమైనటువంటి జీవితం ఎవరైతే జీవితంలో వాడిని దేవుడు అపవాదం ఏం చేస్తారంటే ఈజీగా క్యాచ్ చేసి మన చేత వాడుకుంటూ ఉంటాడు. ఆలోచించండి. పౌలు గారు వచ్చినాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను. అక్కడ హాము సంతతిని చూచాం, పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ తారుమారైపోయాడు. కానీ ఇక్కడ పౌలు గారు వచ్చినాడు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, నీతిగా బ్రతుకుతున్నాను, ఈ లోకంలో అన్ని వ్యర్థంగా భావించాను. ఇంకో లాస్ట్ గా ఒక గొప్ప చూపిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? ఇక్కడ వ్యక్తి ఏం సంపాదించుకుంటాడంటే లోకమంతా సంపాదించుకుంటున్నాడంట. ఏం సంపాదించుకుంటున్నాడు? లోకమంతా సంపాదించుకుంటాడంట. లోకంలో ఏముంటాయి? పక్కవాడు ఇక్కడ వరకు నేను చేయించుకుంటాను, మనం ఎక్కడ వరకు చేయించుకోవాలి. పక్కవాళ్ళు ఎంత టీవీ కొనుక్కున్నారు, స్మార్ట్ టీవీ, మనం టీవీ కొనుక్కోవాలి, ఎంత టీవీ కొనుక్కోవాలి. పక్కవాళ్ళు ఎంత బీరువా తెచ్చుకున్నారు, మనం ఎంత బీరువా తెచ్చుకోవాలి. పక్కవాళ్ళు ఒక తలుపు బీరువా తెచ్చుకున్నారు, మనం 4 తలుపు బీరువా తెచ్చుకోవాలా? అప్పులు చేసేలా తెచ్చేస్తాం. శరీరాశ, నేత్రాశ, జీవితం లోకంలో పరుగులు పెట్టేసిన సంపాదనకి దేవుడి సన్నిధిని విడిచిపెట్టేనా సరే డ్యూటీకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. ఆలోచించండి. దేవుని సన్నిధి జరిగిపోయింది, మళ్ళీ తిరిగి రావాలన్నారు. ఈ రోజు నువ్వు రేపైనా సంపాదించవచ్చు. నేను అందుకనే చెప్తున్నా, దేవుడి కోసం పరిగెట్టండి, అది మీ వెనక పరిగెట్టుకు వస్తుంది మీ ఆశీర్వాదాలు. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి మీరు ఎంత పరుగులు పెట్టి ఎంత సంపాదించడం మీ చేతిలో నిలబడదు. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని సన్నిధి కోసం పరుగులు పెట్టాడు. దేవుని కోసం పౌలు గారు లోపల సంపాదించుకోవచ్చు. ఉద్యోగం, సేనాధిపతి, శతాధిపతి ఎక్కడ కనబడ్డ వాళ్ళు అలా చంపినప్పుడు ఒక ప్రమోషన్, ఉన్నతమైన స్థితిలో సేనాధిపతిగా ఉండేవాడు. కానీ ఒక్కనొక రోజు క్రీస్తు ప్రత్యక్షత అనుగ్రహించబడింది. క్రీస్తు ప్రత్యక్షత ఎప్పుడైతే పౌలు గారికి కలిగిందో మరలా తిరిగి వెనకాల. కానీ మన బ్రతుకుని తెలుసా, దేవుని భక్తులకు వస్తాం, కానీ మరణం మనం వెనక్కి తిరుగుతూ ఉంటాం. మన జీవితంలో పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటాం. పౌలు గారు ఒక్కసారి క్రీస్తు ప్రత్యక్షతను అనుభవించాడు. మళ్ళా తన జీవితంలో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకుంటున్నాడు. ఇక్కడ సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు. ఇంకొంచెం చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 18వ వచనం చూస్తున్నాను. నా కోట్లు విప్పి 64వ పేజీ. నా కోట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. సుఖించుమో, తినుమో, త్రాగుమో, సంతోషించమని చెప్పుకుంటున్నాను. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుపుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరిని అతనితో చెప్పాను. ఈరోజు మనం చేస్తున్న దానికి పక్కగా చూపిస్తున్నాడు. తినడం మానేసి మన బిడ్డ కోసం దాటాం, ఇల్లు కట్టేస్తాం, బంగారం సంపాదించేస్తాం, ఎక్కడెక్కడో వెళ్ళిపోయాం, కుటుంబాన్ని విడిచిపెట్టేసి మరి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సంపాదిస్తున్నావు, కానీ ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటే ఏం చేస్తావు? అక్కడ ఒక అవార్డు ఎత్తునడానికి, లోకం వైపు చూసే వరకు, లోకాశ వైపు చూసే వరకు ఒక అవార్డు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? వెర్రివాడ. వెర్రివాడని ఎవరంటారు? మన వాడి భాష ఒక అలవాడుతున్నాం. ఏంటది? పెచ్చోడ. ఎవరినంటాం? అడిగి ఏం తెలియదు, జనతల్లాగా వాడు వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుడు చూడండి, లోకం వాడి ఏడిస్తుంటే, మనం లోకంలో పరుగులు పెడుతుంటే దేవుడు మనం ఎలా చూస్తాడంట?
ప్రత్యక్షంగా చూస్తారా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాను. పేరు సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ధనము సంపాదించుకోవడానికి, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, నేనేదో ఈ లోకంలో ఎంత ఉన్నతంగా సంపాదించుకోవడానికి పరుగులు పెడుతున్నాను. ఈ ఉపవాస దినాన్ని మన జీవితం మార్చుకోవడానికి పౌలు గణించినాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నష్టమే, వృధాయే, పనికిరాలే, వ్యర్థం. నేను ఒక్కటి మటుకు లాభకరం, క్రీస్తుని సంపాదించుకోవడం. క్రీస్తుని సంపాదించుకోవడం. ఏడున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వయసు వారు ఉన్నారు. నేను అడుగుతున్నా, మీ వయసును బట్టి లెక్క పెట్టుకోండి. మీ జీవితం ఎంత గడిచిపోయిందో, మీ జీవితం ఎంత గడిచిపోయిందో ఒకసారి లెక్క పెట్టుకోండి. మీ బ్రతుకు దినాలు ఇంకెన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టుకోండి. ఇంకా మీకు మిగిలిన దినాలు ఎన్ని ఉన్నాయో, నువ్వు ఈ లోకంలో దేవుడు ఏ చిత్తాన్ని బట్టి లోకానికి పంపించాడో, ఆ లోకంలో పంపించినటువంటి దినాల్లో నువ్వు దేవుడి చిత్తాన్ని నెరవేర్చావా? ఇప్పటి వరకు ఇంకెన్ని మిగిలి ఉన్నాయో ఆ దినాల్లో దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నావా? అందుకని అంటున్నాడు, నీ ఉన్న దినాల్లోనే నువ్వు దాన్ని సమకూర్చుకోవాలి. ఉన్న దినాల్లోనే దేవుడి చిత్తానికి లోపడాలి. రోజులు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. దేవుడి ప్రణాళిక, ఏ ప్రణాళిక చెప్పినైతే మనం ఈ భూమి మీదకి రాబడ్డామో ఆ ప్రణాళికకి సమయం కొద్దువైపోతూ ఉంది. మరి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? తర్వాత ఈ భూమి మీద ఈ చిత్తాన్ని చెప్పిన పంపించాను, ఏం సంపాదించావు అని ప్రభు అడుగుతాడు. ఏం సంపాదించావు అని ప్రభు అడుగుతాడు. సమాధానం చెప్పే స్థితిలో నేను ఉన్నామా? మన జీవితం షార్ట్ పీరియడ్, మన జీవితం షార్ట్ పీరియడ్. మానవ జీవితం 25,550 రోజులు, 70 సంవత్సరాలు. అంటే ఆవిడ చెప్పారు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎన్ని రోజులు గడిచిపోయినాయి మానవ జీవితంలో. మీ జీవితంలో ఎన్ని రోజులు గడిపోయినాయి? 70 సంవత్సరాలు. బైబిల్ చెప్తున్న ఆయుష్ 70 సంవత్సరాలు అంటే రోజుల్లో రాస్తే 25,500 రోజుల్లో 7,000 రోజులు పడుకుంటామంట. 17,000 రోజులు మెరుగు ఉంటామంట. 17,000 రోజుల్లో మీ జీవితం ఇప్పుడు ఏ వయసు వచ్చిందో వయసు తగ్గితే తీసేస్తే ఎన్ని రోజులు ఉన్నాయి? ఆ తక్కువ జీవితంలో, ఆ తక్కువ రోజుల్లో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలరా? ఆ తక్కువ రోజుల్లో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే స్థితిలో మీరు ఉన్నారా? ప్రభు అడుగుతాడు, నేను ఫలానా చిత్తము చొప్పున ఫలానా పని నిమిత్తం నేను పంపించాను. నువ్వు ఏమి సంపాదించావు? భూమి మీదకి, భూమి మీదకి ఏం సంపాదించావు? నువ్వు భూమి మీద పుట్టి ఏం సంపాదించావు? నేను ఆస్తులు సంపాదించానంటే వెర్రివాడా అన్నాడు. చివరిగా ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒక వ్యక్తి రాత్రి కాలంలో మంచి డీప్ స్లీప్ లో ఉన్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో గురువు పెట్టి పడుకున్నప్పుడు ఎవరో తల్లి లేపారంట. వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి ఎవరు లేరు. మరలా పడుకున్నాడంట. ఇది బ్రహ్మం అనుకుంది. మరలా పడుకున్నాడంట. మరలా కొద్దిసేపటికి తట్టి లేపారంట. వెంటనే కళ్ళు తెరిచి చూసాడంట, ఎవరు లేదంట. మరలా పడుకున్నాడంట. మూడోసారి తగ్గుతున్నప్పటికీ కళ్ళు తెరిస్తే కనపడలేదు కదా. ఎవరు అన్నాడు. నేనే. అదే నేనేంటి? ఎవరు? నేనే. నేనే అంటే ఎవరు? నీ ఆత్మని అన్నాడు. హల్లెలూయా. నా ఆత్మ. అవును, దేవుడు నీలో పెట్టాడే నన్నే. నువ్వు బ్రతకడానికి నీలో పెట్టాడే దేవుడు నేనే. ఏం చెప్పు అన్నాడు. ఏం లేదు, వెళ్ళిపోదాం అనుకున్నాను, ఒకసారి లేపి బాయ్ చెప్పి వెళ్దామని లేపుతున్నాను అన్నాడు. మనకి నవ్వులా ఉండొచ్చు, మనకి నవ్వులా ఉండొచ్చు. ఏం లేదు, వెళ్ళిపోయే ముందు ఒకసారి లేపి బాయ్ చెప్పి వెళ్దామని లేపుతున్నాను అన్నట్ట. ఈ లోకంలో నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టుకోవాలి, కార్లో తిరగాలి, అది ఎన్నో ఉన్నాయి. వెలువడా దేవుడు నన్ను నీలో పెట్టింది కార్లు కొనుక్కొని, బిల్డింగ్లు కొట్టుకొని, అతి కోసం, ఇంటి కోసం, లోకంలో వాటిని సంపాదించుకోవడం కాక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్స్తామని దేవుడు నీలో ఉంచేటో. నువ్వు అది లేకుండా, అది నెరవేర్చుకున్నా, నేను నీలో ఉన్నానని కూడా నువ్వు గుర్తెరగకుండా నీ బ్రతుకుతున్నప్పుడు నీలో నేను ఉపయోగం ఏంటి? అందుకనే వెళ్ళిపోతున్నాను, బాయ్ చెప్తామని లేపుతున్నాను.
ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి కాడే మనం పడుకున్నప్పుడు అదే నీలో ఉన్న ఆత్మ వచ్చి మన తట్టి మీకు బాగా చెప్తారంటే ఏం సమాధానం చెప్తాం? గమనించండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన, తెలుసు, వాక్యం అన్నీ తెలుసు, అందుకనే అన్నాను. భక్తి నామకార్థ భక్తి, భయము నామకార్థ భయం. దైవిక భక్తి లేదు, దైవిక భయం లేదు. దాన్ని చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు దాన్ని. ఆలోచించండి. ఈ రోజు మీలో ఉన్న ఆత్మ మిమ్మల్ని అడిగి ఏం సంపాదించడం కోసమనంటే, ఈ రోజే దేవుడు మీలో పెట్టినటువంటి ఆ దీపం వచ్చి మిమ్మల్ని రాత్రి కాలంలో ఏం సంపాదించావు అని అడిగితే సమాధానం చెప్పే స్థితిలో మీరు ఉన్నారు. ఆలోచించేయండి. పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, తారుమారైంది. తరువాత దేవుడి చిత్తంలో భార్యను సంపాదించుకున్నాడు, దేవుడి ప్రణాళికలో ఒక భాగం అయ్యాడు. క్రీస్తు ప్రభు లోకంలో రావడానికి భాగమయ్యాడు. పౌలు గారు క్రీస్తుని సంపాదించుకున్నాడు, లోకంలో ఉన్నవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు, వ్యర్థమని ఎంచుకున్నాడు, లాభం లేని వారిని ఎంచుకున్నాడు. చివరికి ఎలా మార్చిపెట్టినట్టు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మీకున్న షార్ట్ పీరియడ్, అతి తక్కువ రోజులు ఉంటే, మహా ఉంటే 2000 రోజులు ఉండొచ్చు, 3000 రోజులు ఉండొచ్చు, 4000, మహా ఉంటే 10,000, 15,000 చిన్నతనంలో మిగిలిన రోజులు 15,000 రోజులు మన చేతిలో ఉన్నాయి. పెద్దవారు, తల్లులు, తండ్రులు, తమ్ముడు, చెల్లెళ్ళు, అక్కలు 5,000, 4,000, 3,000, 6,000, 7,000 రోజులే. డాక్టర్ డబ్బులు వస్తున్నాయి మనకి, రేపు ఒక్కొక్కడు 10,000 వస్తున్నాయి. ఎంతసేపులో ఖర్చు పెడతాం? రేపు వస్తున్నాయని కానీ ఈ రోజు ఆలోచన కలిగి ఉంటాయి, ఈ 10,000 కొనుక్కొచ్చేయాలని. అవునా? మీ జీవితం క్షణం. దేవుడు నిర్ణయించింది 70 సంవత్సరాలు మరణి ఆయుష్. అంతేకన్నా ఉంటే ఆయాసం దొరకమే. దేవుని స్తోత్రం. అంతకన్నా ఉంటే కనుక ఆలోచించండి. 20,550 రోజుల్లో మన జీవితంలో నిద్ర తీసేస్తే 17,000 రోజుల్లో ఇప్పుడు వరకు కనీసం మనం 7,000 రోజులు బ్రతికోవడం ఉన్నాం, 10,000 రోజులు బ్రతికోవడం. ఇంకా ఉన్న 7,000, 5,000, 6,000 ఆ మిగిలిన జీవితమైన దేవునికి నమ్మకంగా బ్రతుకుతాం. దేవుడు మనం అడిగినప్పుడు ఏం సంపాదించావు అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నా స్వరార్థ నుంచి సంఘాన్ని సంపాదించుకున్నాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా నేను ప్రభు కోసం ఇది సంపాదించుకున్నాను అని పౌలు గారి వల్ల ధైర్యంగా చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. చిన్న ప్రార్థన చేద్దాం. నామకాతమైన భక్తితో వెళ్ళిపోతున్నారేమో. నేను ఏదైతే బంధించబడిందో, ఏదైతే నేను బానిసగా చేస్తుందో, ఏదైతే దేవుని సన్నిధికి దూరంగా చేస్తుందో, ఏదైతే నువ్వు ఆత్మలో వర్తిల్లిపోతే అడ్డుకుంటుందో, అవన్నీ కూడా ఈరోజు విసర్జించబడాలి. ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించేసుకోండి. మీ భక్తి జీవితానికి ఏ ఆటంకం కలిగిస్తుందో, పడిపోవద్దు. వాక్యం దాన్ని బట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన భక్తి జీవితానికి ఏది ఆటంకం కలిగిస్తుంది? విశ్వాసంలో ఎదగకుండా, ఆత్మీయంలో ఎదగకుండా అపవాది ఏ రీతిగా మనం అడ్డుకుంటుంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని విడిచిపెట్టాలి ఈ రోజున. ఒకసారి ఆలోచన చేసుకోండి. మేము ఆటంకం కలిగిస్తున్నది ఏదో దాన్ని విడిచిపెడతాం. లోకాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావేమో, లోకం సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావేమో, లోకం ఉన్నటువంటి గ్రామాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావేమో, విడిచిపెడతాం. ఈరోజు విడిచిపెడదాం. వాటిని కూడా విడిచిపెడదాం. వాటి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, కానీ దేవుడు తారుమారు చేసేసాడు. నీ కుటుంబంలో కదా అటువంటి తారుమారు పరిస్థితులు మీ కుటుంబంలో ఉంటే కనుక ఇప్పుడే వాటిని కూడా సమాధానపరచమని దేవుడిని అడుగుతాను. విన్న వాక్యంలో చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థం అనుకున్నాడు, నష్టం, వేస్ట్ అనుకున్నాడు. లాభకరం కాదంటే అవన్నీ లోకంలో ఉన్నవన్నీ వేస్తే, కానీ మనం వాటి వైపు పరుగులు పెడుతున్నాం.
వాటి వైపే పరుగులు పెడుతున్నాం. అది కావాలి, ఇది కావాలి, తినడం మానేసి పరుగులు పెడుతున్నాం. ఆరోగ్యం చూసుకోకుండా పరుగులు పెడుతున్నాం. కానీ దేవుడు నువ్వు ఆరోగ్యంతో ఉండి దేవుడు స్థుతించే రీతిలో ఉండాలని దేవుడు తలస్తూ ఉన్నాడు. నువ్వెంత దూరంలో పరిగెడుతున్నప్పటికీ నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు వెనక్కి వస్తావని ఆశతో, నువ్వు వెనక్కి వస్తావని ఆశతో. చూడండి, లోకం వైపు పరుగులు పెడుతున్నారేమో, ప్రభు అయిపోతాం, ప్రభు అయిపోతాం. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, రాత్రి ఏం సంపాదించుకుంటున్నావు అని అడిగితే చెప్పే సమాధానం చేతిలో ఉందా? శివుడు నా ఆత్మ వచ్చి, అరే దేవుని కోసం, నీలో పెట్టిన దేవుని కోసం ఏం సంపాదించావు అని రాత్రి కాడే నీ ఆత్మ అడిగితే ఏం చెప్తావు? లేదంటే ఒకటే మాట, వారి చిత్రంలో వచ్చానంటే ఎలా ఉంటుందో ఆలోచించేయండి. చివరి గడియలో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం, అతి తక్కువ సమయం మనం జీవితం కలిగి ఉన్నాం. ప్రభు ఉద్దేశం నెరవేర్చడానికి అతి తక్కువ సమయం మనం ఉంటుంది. దాన్ని వాడుకుంటున్నామా? మనం ప్రభు కొరకే వాడుకుంటున్నామా? తినుమో, తాగుమో, సుఖించుమో అనే భక్తిలో బ్రతుకుతున్నామా? అనే భక్తిలో బ్రతుకుతున్నామా? దేవుని సన్నిధికి పూట ఎలా పెడతాయి, ఈ రోజు ఎలా పెడతాయి, అక్కడ ఆదుంది, ఫంక్షన్ ఉంది, ఇది ఉంది, అది ఉంది, దేవుని సన్నిధికి దూరంగా పరుగులు పెడుతున్నావేమో. అవార్డు ఇస్తున్నాడు, వెర్రివాడ, పిచ్చోడా అంటున్నాడు దేవుడు. ఆలోచించండి. దేవుడితో ఆటలొద్దు, దేవుడితో ఆటలొద్దు. నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఉద్దేశం ఏదో తెలుసుకొని ఆ ఉద్దేశంలో బ్రతకడానికి ఇష్టపడండి, ఆ ఉద్దేశంలో బ్రతకడానికి ఇష్టపడండి. దేవుడు మీ పట్ల ఉంచిన ఆశీర్వాదాలు మీ వెనక వస్తాయి. దేవుడు మీ పట్ల ఉంచిన ఆశీర్వాదాలు మీ వెనక వస్తాయి. కడక్కండి, నాకు అది కావాలి, ఇది కావాలని కాదు. ప్రభా, నీలో నేను బ్రతకాలి, నీలో నేను జీవించాలి, నీ కొరకే జీవించాలి అని భక్తి జీవితంలో వర్తించడానికి ప్రయత్నం చేయాలి. మన ఆశీర్వాదాలను అడుగుతూ ఉంటే అవి మనకు దూరం అవుతూ ఉంటాయి. కానీ పౌలు క్రీస్తుని సంపాదించున్నాడు, ఈ లోకంలో సంపద ఇవన్నీ కూడా నష్టం అనుకున్నాడు, వేస్ట్ అనుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం పౌలు యొక్క భక్తి జీవితాన్ని బట్టి. బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చచ్చిపోతే అంతకన్నా సుఖం అంటాడు, లాభం అంటున్నాను. ఈరోజు నాకు చెప్పగలిగే అనుభవం కావాలంటే క్రీస్తు కొరకు మాత్రం మనం జీవించాలి, క్రీస్తును సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఏది సంపాదించుకున్న వృధానే. పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వృధా, ఆస్తి పాస్తులు సంపాదించుకున్న వృధా, ఏదైనా సరే వృధయ్య. ఒక క్రీస్తుని సంపాదించుకుంటేనే లాభకరం, క్రీస్తుని సంపాదించుకుంటేనే లాభకరం. బలహీనతలు గణ్యత కోసం తెలుసా దూరం అవుతున్నావు. దేవుడు నీకు చక్కని ఆరోగ్యం నీ కొరకు సిద్ధపరిచాడు, చక్కని ఐశ్వర్యం నీ కొరకు సిద్ధపరిచాడు. కానీ దేవుని సన్నిధికి ఆటంకం కలిగిస్తుంది ఏంటంటే అపవాదికి మనం లోబడిపోయాం. దైవిక భక్తి, దైవిక భయం లేనటువంటి జీవితంలో మనం ఉన్నదే భక్తి అనుకుని బ్రొక్కుపడి జీవితం లేకపోతున్నామా? అందుకనే అపవాది మనల్ని దాని రుచిలోకి లాక్కుంటున్నాం. ఒకటి రాత్రి కాలంలో ప్రభు మాట్లాడిన మాటలు బట్టి ఒక నిర్ణయం, ప్రభు నాకు ఈ లోకంలో ఏది వద్దయ్యా, సమస్తం లేకపోతాడు, ఈ లోకంలో ఏది వద్దయ్యా, నీవు మాత్రమే కావాలి, నీవు మాత్రమే కావాలి, నీవు మాత్రమే నాకు చాలయ్యా అనే ఒక నిర్ణయంతో మనం వెళదాం. ఈ 2020 సంవత్సరం వాసకుడుగా మన జీవితానికి ఒక నూతనత్వాన్ని తీసుకురావాలి. పాతవన్నీ విడిచిపెడదాం, నూతనత్వంతో క్రీస్తును పొందుకొని మనం వెళ్ళడానికి ఇష్టపడదాం. మా తండ్రి నీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి మా జీవితం మార్పు రావాలి. నా లోకం వైపు పరుగులు పెట్టుకుని తండ్రి, క్రీస్తు కొరకు క్రీస్తును సంపాదించుకొని క్రీస్తు కొరకు మేము బ్రతికే కలిగేటండి కృపను మాకు దయచేయండి. ప్రభా, దినదినము కూడా ఆత్మలో వర్ధిల్లుచు నేను స్తుతిస్తూ, నేను మహిమపరుస్తూ, నేను ఘనపరిచేటువంటి కృప మాకు దయచేయండి. ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి మా జీవితంలో ఫలింపు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మా బ్రతుకు మారాలి. తద్వారా తండ్రి నీ శరీరం మేము బలపడాలి, నిరంతరం కూడా నేను స్తుతించి వారు ఉండాలి. అటు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.